పక్కలో పనోదు ఒక కామా కఢ. నేను ఒక ఇంటిలో వర్కర్గా పని చేస్తున్నాను. ఇంటి పనులన్నీ నేనే చేస్తుంటాను. అదే ఇంటిలో సుజాత కూడా పనిచేస్తున్నది. సుజాతకు నాకు మనసులు కలిశాయి. మేడం వాళ్ళు లేనప్పుడు వాళ్ళ బెడ్రూమ్ మేమిద్దరం వాడుకుంటున్నాము. మేడం వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం రాత్రిపూట సపరేటేగా ఉన్న పెంట్ హౌస్ని వాడుకుంటున్నాము. ఆ రోజు రాత్రి నేను పెంట్ హౌస్లో పడుకుందామని వెళుతుండగా ఎక్కడికి అని మేడం అడిగింది. పడుకుందామని పెంట్ హౌస్కి వెళుతున్నాను అన్నాను. సరేలే గాని ఇంట్లోకి రా, పని ఉంది అన్నది. వెళ్ళాను. మేడం బెడ్ పైన కూర్చుని నేను నిన్ను ఎందుకు పిలిచానో తెలుసా అన్నది. తెలియదు అన్నాను. సరేలే గాని సుజాతకు నీకు ఎన్ని రోజుల నుంచి భాగోతం నడుస్తున్నది అన్నది. ఏమిటి మేడం గారు మీరు అనేది అన్నాను. నాకు నాగుండే గుబేల్ అన్నది. చాలా భయమేసింది. ఉద్యోగం ఊడినట్లే అనుకున్నాను. భయపడకు, నిజం చెప్పుంది. నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. మేడం హెచ్చరించినట్లుగా లేచి మంచం మీద కూర్చో అన్నది. కూర్చున్నాను. సుజాత అంత బాగున్నదా? దాన్ని బాగా సంతోషపెట్టినావు. నీతోటి బాగా చేయించుకున్నదిగా, బాగా పిసికించుకున్నదిగా. మేడం అలా అంటూ ఉంటే నాకు ఒకవేపు భయమేస్తున్నది. తప్పు, క్షమించండి మేడం అన్నాను. రాత్రి మొత్తం 4 నీతో కొట్టించుకున్నదిగా. సుజాత తప్ప ఈ ఇంట్లో ఎవరు నీకు నచ్చలేదా అన్నది. ఇంకా ఎవరూ ఆడవాళ్లు లేరుగా మేడం. ఎవరు లేరా? బాగా ఆలోచించి చెప్పు. ఎవరూ లేరుగా మేడం అని మళ్ళీ అన్నాను. వెంటనే నేను ఆడదాన్ని కాదా, నాకంటే అదే బాగుందా అన్నది. నాకు షాకు కొట్టినట్లు అయింది. ఏమీ కాదులే, సారు రారులే. వద్దు మేడం, నేను వెళతాను. నీకు ఏమీ భయం లేదు. సారు ఈరోజు రారు. మేము చిన్నవాళ్లం మేడం. సారుకు తెలిస్తే నన్ను బ్రతకనివ్వడు. చెప్పాగా సారు రారు అని. సరేలే అని పడుకున్నాను. మేడం కూడా పడుకున్నది. నా షర్టు విప్పింది. నన్ను తన జాకెట్ విప్పమన్నది. విప్పాను. సుజాతవి నోట్లో పెట్టుకున్నావుగా, అలానే పెట్టుకో చీకు. ఇంకా లోపలికి పెట్టుకో. ప్లీజ్ క్రిందికి రా చీకు. బాగా చీకు, అంత గట్టిగా కొరకకు. నీ కడ్డీ లోపలికి గుచ్చు. కొట్టు గట్టిగా, ఇంకా స్పీడుగా. నాకు కారుతున్నది. నువ్వు కూడా నాదంట్లో కాచు. ఈ సంఘటన జరిగిన తరువాత నేను మా ఊరు వెళ్లి 3 రోజుల తరువాత వచ్చినాను. రాగానే మేడం గారు కబురు చేశారు. అర్జెంటుగా రమ్మన్నది అని నా భార్య నాతో చెప్పింది. నేను మేడం ఇంటికి వెళ్ళినాను. తలుపులు వేసి ఉన్నవి. ప్రక్క నుండి వెనుకకు వెళ్ళినాను. కిటికీ సందులో నుంచి ఒక దృశ్యం కనబడింది. ఆశ్చర్యంతో గమనించసాగాను. మేడం ఇంట్లో పెంచుకునుచున్న చిన్న కుక్క పిల్ల పెడ్డాగ్ మేడం 2 కాళ్ల సందులో నుంచి చీకుతున్నది. మేడం ఆనందంతో మంచం పైన తృప్తిగా కదులుచున్నది. మేడం పూకును డాగ్ బాగా నాకుచున్నది. మేడం అంతులేని ఆనందాన్ని అనుభవిస్తున్నది. కొద్దిసేపటి తరువాత కుక్కపిల్ల నాకటం ఆపుచేసింది. మేడం వెంటనే మంచంపై నుంచి లేచి డ్రెస్సింగ్ టేబుల్ వద్దకు వెళ్లి ఒకటి తీసింది. అది అచ్చం పళ్ళు తోముకునే టూత్ పేస్ట్ లాగా ఉన్నది. ఏమి జరుగునో అని నేను చూస్తున్నాను. మేడం మళ్లీ మంచం పైకి వచ్చి ఆ పేస్టును తన పూకుకు రాసుకున్నది. మళ్లీ కుక్కపిల్ల నాకుతున్నది. ఆ పేస్టుకు కుక్కపిల్లకు సంబంధం ఏమిటో అర్థం కాలేదు. మేడంకు పూర్తిగా తృప్తి పొందాక లేచింది. బయటకు వచ్చింది. నేను ఏమీ చూడనట్లుగా బట్టలు ఉతుకుతున్నాను. కాని ఆ రహస్యం తెలుసుకోవాలని కసితో ఉన్నాను. మేడం వచ్చి ఎంతసేపటి క్రితం వచ్చావు అన్నది. ఇప్పుడే వచ్చాను అన్నాను. ఈ రోజు ఇక్కడే ఉండు, పని ఉన్నది అన్నది మేడంగారు. తప్పదు కదా, సరే అన్నా. రాత్రి 9 అయింది. నన్ను గదిలోకి రమ్మన్నది. వెళ్ళాను. గదిలోని లైట్లు అన్నీ వేసింది. చాప పరిచింది. రమ్మన్నది. వచ్చాను. రేజరు ఇచ్చి చేతి క్రింద వెంట్రుకలు తీయమన్నది. తీశాను. ఆనందంతో మెలికలు తిరుగుచున్నది. బాత్రూంలోకి తీసుకెళ్లమంటే తీసుకెళ్లాను. కూర్చుని పూకు కడిగామంటే కడిగాను. మళ్లీ రేజరు ఇచ్చి క్రింది వెంట్రుకలు తీయమన్నది. క్రింది వెంట్రుకలు ఏమిటి అన్నాను. గుద్దపైనవి అంటూ నీ పెళ్ళానికి ఎప్పుడు తీయలేదా అన్నది. లేదు అన్నాను. ఎందుకు అబద్ధం చెప్పుతావు? లోపల పెట్టు. బాగా లోపలికి. ఇంకా ప్లీజ్ గుద్దు. ఆ రోజు సుజాతను గుద్దినవుగా, అట్లా గుద్దు. లంజకొడక, ఇంత గట్టితనం ఎట్లా వచ్చిందిరా? నీ మొగతనం పాడుగాను. ఒరేయ్, నా బొడ్డు మీద కార్చరా. వద్దు మేడం, పక్క బట్టలు పాడు అవుతాయి. లంజకొడక, నేను చెప్పింది చేయరా. సలహాలు వద్దురా. నీ రసం నా బొడ్డు మీద, నా సళ్ల మీద కార్చరా. నీ సుల్లికాయలో ఉన్నది మొత్తం కార్చారా.